అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. నిన్నే ఓపెన్ చేశా, నిన్న యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాం. నిన్న ఏంటంటే తక్కువగా సేమియా కేసర్ చూపించాను మీకు. అది ఎపిసోడ్లో చూపిస్తాం. ఏమో ఇప్పుడు గుమ్మడికాయ దప్పడం పెట్టాలనుకున్నాను. ఈవేళ గుమ్మడికాయ దప్పడం పెడుతున్నాను. ఏమేమి తయారు చేయాలో అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఏమ్మా, ఇదిగో గుమ్మడికాయ ఉడకబెట్టనమాట. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, గుమ్మడికాయ ముక్కలు ఉప్పు కూత వేయించుకున్నాను. ఏమ్మా, ఇప్పుడు మీకు పోపులు చూపిస్తా. పోపులు సరేనమ్మా. ఇదిగో పోపులు: శనగపప్పు, మినపప్పు, ఎల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయ, కరివేపాకు. మనకి ఫ్లేవర్కి కొత్తిమీర వేసుకుంటాం అన్నమాట. అంత అయిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి. గుమ్మడికాయ దప్పడం కాబట్టి మేము మా అమ్మగారు నేర్పింది ఏంటంటే సున్నుండల పొడి వేస్తుంది అందులో. మా అమ్మగారు అంటే ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాం. సున్నుండల పొడి వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుందమ్మా. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్ బాగుంటుందని చెప్పేవారు మా అమ్మగారు. అందుకని నేను అదే ఫాలో అవుతాను. నాకు తెలిసినంత వరకు నేను గుమ్మడికాయ తప్పడంలో సున్నుండల పొడి వేస్తాను అన్నమాట. సున్నుండల పొడి అంటే మినువులు వేపేసినవి ఉంటాయి కదా, వేపిన తర్వాత పొడి చేసుకుంటాం కదా. ఆల్రెడీ ఇందులో బెల్లం కలిపేసి ఉంటుంది కాబట్టి సున్నుండల పొడి అంటారు. ఏమ్మా, ఇదిగో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ వెలిగిస్తున్నాను, చూపిస్తా. ఇదిగో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదిగో చూపిస్తున్నాను చూడు. ఓకేనమ్మా. ఇదిగో నేను వేడిశనగ వాడతాను, నూనె వేడిశనగ వేస్తున్నాను. ఓకేనమ్మా. ఇదిగో గుమ్మడికాయ చూడు ఎంత చక్కగా ఒక్క కోతే. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కూర గుమ్మడికాయ ఒక్క కోత వేయించుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసి అప్పుడు పోపు అంతా ఇందులో వేసుకుని మాకు పెట్టాలన్నమాట. నాకు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ కదా, మరి మీ అందరూ ఆదరణలు నాకు ఉండాలి. నేను కొత్తగా పెట్టుకున్నాను కదమ్మా, నన్ను గుర్తించుకోండి. ఇదిగా వేస్తున్నా శనగపప్పు. ఇందులోకి శనగపప్పు, మినపప్పు కూడా వేయాలన్నమాట. అమ్మా, ఆవాలు, ఇదిగో జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయ. చూడండి ఒకసారి. ఇదిగో ఓకేనా. అంటే కొంచెం పెద్ద గిన్నె పెట్టుకున్నాం అనుకో, గుమ్మడికాయ చిన్నదే అంటే మొక్క చితుకుపోకుండా ఉంటుందని కొంచెం పెద్ద గిన్నె పెట్టుకున్నాం మనం. ఓకేనమ్మా. ఇలా మాట. కరివేపాకు, ఇందులోకి ఇదిగో పసుపు, కారం, ఉప్పు, ఇవన్నీ కామన్. ఇదిగో చింతపండు. చింతపండు నేను గ్రేవీ తీసుకుని ఉంచుకుంటాను అనమాట. గ్రేవీ వేస్తాను అనమాట. ఏమ్మా, అది చక్కగా చూడండి, చూసి నేర్చుకోండి. ఓకేనమ్మా. గుమ్మడికాయ అంటే ఆరోగ్యానికి చాలా మంచిదంట. తెలియని వాళ్ళు అనుకుంటారు ఇవ్వక గుమ్మడికాయ అంటారు. గుమ్మడికాయ అంట మూడు అనారోగ్యాలకి ఆరోగ్యం ఇస్తుంది గుమ్మడికాయ. కూర గుమ్మడికాయ చూడు, బయట కంట్రీలో వాళ్ళు అందరూ తెగ తింటారు. మనమేమో తింటే బాబోయ్ వాతవా, గుమ్మడికాయ తినకూడదు, కాళ్ళు లాగేస్తాయి అంటారు. అమ్మా, ఇదిగో ఏగుతుంది. ఇప్పుడు కరివేపాకు వేస్తా. చూసా ఎంత బాగుంది కరివేపాకు, ఫ్రెష్గా ఉంది మా దొడ్లోది ఇది. ఓకేనా. ఎంత కరివేపాకు వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. తాజాగా ఉంది కదా కరివేపాకు. అమ్మా, ఇదిగో దీన్ని గుమ్మడికాయ దప్పడం అంటారు. ఓకేనా. ఇదిగో ఒక్క స్పూను కారం, ఇది కూర కారం. ఇది ఒక స్పూన్ పసుపు. అదిగో ఓకేనమ్మా. ఇదిగో చింతపండు కూడా. చింతపండు అంటే గ్రేవీ తయారు చేస్తాం కదా. ఇదిగో బాగా పుల్లగుండక్కల్లా సరిపోతుంది. ఓకేనా. ఇదిగో ఇదంతా మగ్గాక ఇందులో వాటర్ ఉంటుంది కదా, గుమ్మడికాయలో వాటర్ ఉంటుంది. ఉడకబెట్టిన దాంట్లో కొద్దిగా వేసానమ్మా సాల్ట్. ఇది సరిపడగా వేస్తున్నాను ఇప్పుడు. సరేనా.
అదే సున్నుండలు పొడవని చెప్పాను కదా, ఇదిగో వేస్తున్నాను. అదిగో ఇది వేసుకుంటే ఫ్లేవర్ అసలు చాలా బాగుంటుందన్నమాట. మంచిగా స్మెల్ వచ్చి దీంట్లోకి మజ్జిగలో మిరపకాయలు వేపుకోవచ్చు, గుమ్మడికాయలు వేపుకోవచ్చు అమ్మాయి. మజ్జిగలో మిరపకాయలు, గుమ్మడికాయలు, ముద్దపప్పు కూడా వండుకోవచ్చు. గుమ్మడికాయ దప్పడంలోకి ముద్దపప్పు కూడా బాగుంటుంది. ఇదిగో పోస్తున్నాను చూడమ్మా. ఇదిగో ఇందులో ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి కదా, ఇదిగో ఇదిగో ఇది ఒక్క పొంగు వచ్చాక ఓకేనా, ఒక్క పొంగు. ఇప్పుడు ఉప్పు, పులుపు, కారం అన్నీ చూసుకొని సరిపడగా చూసుకుని అప్పుడు ఆ ముక్కలు దింపుతాను అనమాట. ఒక్క నిమిషం అమ్మాయి. ఇదిగో బెల్లం. బెల్లం ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, సమానంగా వేసుకునే వాళ్ళకి ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలకి ఇదిగో ఈ బెల్లం అంటే ఇది 50 గ్రాములకి ఎక్కువగానే ఉంటుంది. ఓకేనా, ఇది వేస్తున్నాను. బెల్లం బయట ఉంటుండే నిల్వ ఉండట్లేదురా, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం. బయట నిల్వ ఉండట్లా. ఓకేనా, సాలపోతే అప్పుడు వేస్తాయి ముక్కలు. ఇదిగో ఇప్పుడు ఇందులో నేను ఉప్పు చూస్తాను, ఉప్పు కారం అన్నీ సరిపోయినామో చూసి. ఇదిగో సూపర్, ఏం పట్టవన్నీ సరిపోయినాయి. ఇదిగో అదిగో అదిగో ఓకేనమ్మా. ఇదిగో ఇప్పుడు ఇంకా గరిటె పెట్టి తిప్పకుండా ఇదిగో చూడు. ఇదిగో ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పితే ముక్క ఎరగదు, ముక్కలాగా వస్తుంది మనకి తినేటప్పుడు. సూపర్ ఉంటుంది. ముగ్గుని కాయ ఇది, పండు, గుమ్మడి పండు, ఎండిపోయిన కాయ కాదు ఇది. అటు పచ్చిగా ఉండదు, ఇటు వదలగా ఉండదు. చక్కగా గ్రీను ఎల్లో కలర్లో వచ్చింది కాయ. అంటే ముందు నేను చూపిద్దాం అనుకున్నాను, ఇంకా టైం ఉండదని చెప్పి. ఓకేనమ్మా. ఇదిగో ఒక్క పొంగు వచ్చింది అనుకో. మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం గుమ్మడికాయ దప్పడం అంటే. దీంట్లోకి ఇంకా ఆల్రెడీ వడియాలు వేపించా. ఇగో గుమ్మడి వడియాలు, మజ్జిగలో మిరపకాయలు, చిట్టప్పడాలు ఇగో ఆల్రెడీ వేపించేసి ఉంచారన్నమాట. ఇందులోకి టచింగ్ బాగుంటుంది అన్నమాట. అప్పుడు అమ్మా సూపర్ ఉంది కూర అసలు. రేపొద్దున ఒక రెసిపీతో వస్తా. మీరు ఛానల్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అమ్మ నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సాయమ్మ కిచెన్ ఛానల్ అమ్మ. ఇదిగో చూడు ఎంత చక్కగా ఉడికిందో, తొందరగా అయిపోతుందన్నమాట పూత పెట్టగానే. ఓకేనమ్మా, బాయ్. రేపొద్దున ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను.